భాష శేఖర్ భాష భాష ఆర్జే భాష కురవని నీ ప్రేమనే కురవని బాబు కంటి చూపులలో పాల బుగ్గ నవ్వులలో డైపర్ చేంజ్ టాస్కులతో జోల పాడే పాటలతో తడిసిపోని మది మురిసిపోని తడిసిపోని మది మురిసిపోని. అనా బిగ్ బాసా వచ్చావమ్మా, పంపించేసావుగా జాయ్ గాని ఆర్జే భాషని పెట్టి బేడా సర్దేసి అసలు ఆయన ఎందుకు తీసుకుని వచ్చావో ఎందుకు పంపేసావో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ మొత్తానికి క్యాండిడేట్ కోరిక అంటే బిగ్ బాస్లోకి అందరినీ పిలుస్తున్నారు కానీ నన్ను ఎందుకు ఇంత దాకా పిలవలేదు అనుకుంటూ ఆయన ఎక్కడో చెప్పాడు కదా స్టేజ్ మీద, అందుకని ఆయన తీసుకుని వచ్చి పెట్టేసావు. ఆయన ఏంటో పాపం ఉన్నంత రోజులు ఏవో జోకులు వేసుకున్నాడు, వన్ లైనర్ జోకులు పన్స్ అన్ని చేసుకుని ఎంటర్టైన్ అయితే చేశాడు ఖచ్చితంగాను. పాపం ఇంకా వెళ్ళిపోయాడు పెట్టి బేడా సర్దేసుకుని. అంటే కొంపల వాళ్ళు అందరూ పంపించేశారు కదా, ఏదో వంక దొరికింది. ఇప్పుడు ఈయన కొంచెం స్ట్రాటజీస్ ఫిజికల్ గా ఫిట్ కాకపోయినా బ్రెయిన్ తోటి ఆడేస్తాడేమోరా, మనల్ని ముంచేస్తాడేమో. ఇప్పుడు బుడ్డోడు వచ్చాడు కదరా, మనకు ఒక రీజన్ దొరికిందిరా, మంచిగా మనం ఏం చేద్దామంటే బిస్కెట్ వేసేద్దాం రా జాయిగాని. అన్న బుడ్డోడు వచ్చాడు కదా నాన్న, అందుకని ఏంటంటే నేను పంపించేద్దాం అనుకుంటున్నాం అన్న అనుకుంటూ పంపించేశారు జాయిగాని. ఆయన్ని మొత్తం కొంపలో ఉన్న వాళ్ళందరి మీదకి వదిలేసావు జాయిగాని. మళ్ళీ నీకు మట్టి అంటకూడదు, నీకు నాగార్జున గారికి మట్టి అంటకూడదు, హౌస్ మేట్స్ మీదకి వదిలేయండి రా జాయిగాని పంపించేస్తారు వాళ్ళు అనుకుంటూ వాళ్ళ మీదకి తోసేసావు. వాళ్ళేమో మాకు ఆదిత్య గారు ఉంటేనే బాగుంటుందండి ఈ కొంపలోను, శేఖర్ భాష గారు వెళ్ళిపోయి డైపర్ చేంజ్లును ఇంకా జోలపాట్లు పాడేసుకుని ఆ పిల్లాడికి కూడా ఏవో జోకులు చెప్తూ ఉంటారండి అనుకుంటూ ఆయన్ని పంపించేసావు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి వాళ్ళ పిల్లాడితో ఆడుకుంటూ మనతోటి ఇంకా ఏమైనా జోకులు వీడియోలు చేస్తారేమో చూద్దాం మనం ఇక మీద నాన్న బిగ్ బాస్. సో ఇవాళ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అసలు, ఏమీ లేదు అసలు అక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. నాగార్జున గారు ఓ తెగ బిస్కెట్లు వేసేసారు విష్ణుప్రియ అక్కకి, విష్ణు అనుకుంటూ ఏమిటో విష్ణుప్రియ అక్కని తెగ ప్యాంపర్ చేసేసారు నాగార్జున గారు. త్వరలో పంపించేస్తావా ఏంటి అక్కయ్యని, ఓ తెగ ప్యాంపర్ చేసేసారు. అక్కయ్య కూడా ఏమిటో ముసి నవ్వులు చిన్న పిల్లలాగా ఏమో సార్ అనుకుంటున్నా. ఏంటి మాకు ఇది నాకు అర్థం కదా. సరే ఏదో ఒకట్లే కానీ నన్న షీఫ్లు ఇద్దరిని పెట్టారు కదా, అబ్బాయిను తర్వాత మనకి నిఖిలు అనుకుంటున్నా. ఇప్పుడేమో వాళ్ళ క్లాన్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఒక్కొక్కరు వచ్చేసి ఏ షీఫ్ దగ్గరికి వెళ్తారో చెప్పేయండిరా అనుకుంటూ అడిగేశారు నాగార్జున గారు. అన్నట్టు నాగార్జున గారు నేను సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. ఆయన చొక్కా మీద ఏవో గ్రీన్లు ఉన్నాయి, నా చొక్కా మీద బ్లూ ఉంది, ఆయన ప్యాంట్ బ్లూ. సో అందుకని నేను నాగార్జున గారు మ్యాచింగ్ ఇవాళ బాగుంది. ఆయన డ్రెస్ బ్లూ, డార్క్ బ్లూ ప్యాంటు వైట్ చొక్కా బాగుంది, అడవి థీమ్ కదా, అందుకని మొక్కలు పువ్వులు ఉన్న చొక్కా వేసి పంపించేసావు బాగానే ఉంది లేదు ఒకటి. సరే ఇప్పుడు మనం ఇక్కడ ఏమిటి నిఖిలు అభయ్ ఉన్నారు. సో మన ఎవరు వెళ్తారయ్యా నిఖిల్ టీంలోకి అంటే విష్ణుప్రియ అక్క వెళ్ళిపోయింది, సీత అక్క వెళ్ళిపోయింది, తర్వాత నైనిక అక్కయ్య చివరాఖరిలో ఒకతే మిగిలింది. ఎటు వచ్చి మీకు ముందే తెలుసు కదా నైనిక అని ఇప్పుడు ఇటు తోసామనుకో ఇటేమో 5 అయిపోతారు, అందుకని ఇటు తోసేద్దాం అలాగూ శేఖర్ భాష వెళ్ళిపోతాడు కాబట్టి అని చెప్పి మీరు ముందే స్కెచ్ చేసి నైనిక నీకేం ఆప్షన్ లేదు ఇందులోకి పో అనుకుంటూ నిఖిల్ బ్యాచ్లోకి తోసేశారు. అలాగే మనం ఇంకా చూసుకుంటే ఆర్జే భాష ఉన్నాడు, తర్వాత ఇంకో అబ్బాయి ఎవడో ఉన్నాడు రా పృథ్వీ ఉన్నాడు, విష్ణుప్రియకే చెప్పేసుకున్నావు. సో ఇక్కడేమో నిఖిల్ బ్యాచ్ లో 7 ఉన్నారు. ఇటు పక్క చూసుకుంటే అబ్బాయితో కలిపి మిగతా బ్యాచ్ ఉందిగా, ప్రేరణ, యష్మి, నబీలు, తదుపరి మన ఆదిత్య ఆయన ఉన్నాడు, తర్వాత మన అభయ్ ఉన్నాడు, ఇటేమో వీళ్ళు ఉన్నారు. ఇందులోంచి ఎలాగో చివరాకర్లో ఆర్జే భాష వెళ్ళిపోయాడు. సో ఇది మనకు అద్భుతమైన క్లాను. అలాగే తదుపరి షీఫ్లు. ఇక మీరు పేర్లు పెట్టేసుకోండి రా బాబాయ్. విష్ణుప్రియ నువ్వు చెప్పేవే బాబు, ఎంత బాగా చెప్పేస్తావు, అసలే నీకు బ్రెయిన్లో నత్తి కూడా ఉంది, ఆ నత్తి వేసుకుని శుభ్రంగా ఏదో ఒకటి చెప్పే పేరంటే సార్ నాకు ఇప్పుడే ఒక అద్భుతమైన పేరు గుర్తొచ్చేసింది సార్ చెప్పమంటారంటే చెప్పు ఎలాగో చెప్తావు కదా అంటే సార్ సూర్యశక్తి ఎలా ఉందంటారు అనుకుంటారు. శక్తి ఒక్క పలుకులేం కాదు అనుకుంటూ నాగార్జున గారు మనసులో అబ్బాయి ఎంత బాగా పెట్టావురా అసలు విష్ణుప్రియ సూపర్, శక్తి అనుకుందాం రా స్వీట్ అనుకుంటూ మన నాగార్జున గారు శక్తి బాగుంది అనుకుంటూ అప్రిషియేట్ చేస్తారు. ఇంక ఈ బ్యాచ్ ఇక్కడ కన్నడ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకని కాంతారా ఇట్టేసుకుంటాం సార్, నేను కాంతారా ఫ్యాన్స్ సార్ అనుకుంటూ వాళ్ళు బ్యాచ్ కాంతారా అట. అందుకని ఇప్పుడు మనకి చూసుకుంటే కొంపలో అయిపోయింది కేరటం, అంతులేని వీరులు, లేకపోతే ఇంకేమిటమ్మా అది అదేదో ఇంకో ఉన్నారు కదా మన బాలయ్య సినిమా ఏమిటది అఖండ ఆ బ్యాచ్ అంతా సబ్మెర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త పేర్లు ఏంటంటే మన నిఖిల్ గారి పేరు శక్తి, అభయ్ గారి క్లాన్ పేరు
మరి కాంతారా అంటే ఇంకా రేపటి నుంచి ఎలా కొట్టు చచ్చిపోతారో చూద్దాం మనం. ఇంక ఈ తతంగం అవ్వగానే నాగార్జున గారు అద్భుతమైన గేమ్ డిజైనింగ్ చేసేసామరా, మేము ఆడిపించేస్తాం, అందరూ వచ్చేయండి బయటకు అనుకుంటూ తీసుకెళ్లిపోయారు. అయితే టాస్క్ పేరు ఏంటి అంటే చిత్రం విచిత్రం రా అనుకుంటూ చెప్పారు. ఏం లేదు గాంగ్ పెట్టాం ఒకట, ఏం లేదు గంట ఇచ్చి కొట్టాలంతే అన్నట్టు. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి. నేను ఏ టైంలో వీడియో పెడితే ఆ టైంలో మీకు తెలిసిపోతూ ఉంటుంది. గంట కొట్టడం ముఖ్యం. అందుకని మీరు కూడా గంట కొట్టాకనే మేము ఆన్సర్ చెప్పనిస్తాం అనుకుంటూ నాగార్జున గారు చెప్పేసారు. ఏం లేదురా 2 బొమ్మలు ఇచ్చేస్తాం స్క్రీన్ పైన, ఆ 2 బొమ్మల్ని కలిపేసి ఒక పదం వస్తుంది అనమాట. అప్పుడు ఆ పదం ఏమిటో మీరు గంట కొట్టేసి చెప్పాలి అనుకుంటూ నాగార్జున గారు చెప్పారు. తెగ ఆడేశారు రా బాబా, ఎంత బాగా ఆడేశారో మన వాళ్ళు అందరూ, శుభ్రంగా ఆడేశారు. మెరుపుల్లో ఏదో చెప్పాడు ఆర్జే భాష గారు, అటే పోయారు. ఇంక అందుకనే అలాంటి అద్భుతమైన పేర్లన్నీ మీ బుడ్డోడికి చెప్పుకొని ఆయన అనుకుంటూ పంపించేశారు ఆయన పాపం ఇవాళ. సరే ఇలాగా ఏవో టాస్క్లు ఎట్టేశారు. ఏదో బ్రేక్ అయిపోయిన గ్లాసు హార్ట్ బొమ్మ ఎట్టేసి దానికి ఏం వస్తుందో పదం అంటే హార్ట్ బ్రేక్, ఇలా అనమాట. చచ్చు గేమ్లు అన్నీ ఉంటాయి కదా, ఎక్కడెక్కడి నుంచో ఏరుకుని వస్తాడు బిగ్ బాస్, అవన్నీ ఇందులో దూసేస్తూ ఉంటాడు అనమాట. ఆదివారం ఫన్ టాస్క్, సండే ఫన్ డే అంటారు కానీ బొక్కలాగా ఉంటాయి అన్ని టాస్క్లను. ఏదో ఒకటి మాకు కూడా చాలా హాయిగా ఉంటుంది, ఎందుకంటే ఒక బ్రేక్ లాగా ఉంటుంది. లేకపోతే 100 రోజులు ఏదో ఒక డెడికేషన్ తోటి ఏదో చేద్దాం అనుకుంటూ 100 రోజులు అంత బొర్రేట్ చేసేయాలంటే మాకు కష్టమే. అందుకని ఆదివారం కొంచెం ఫన్ డే అంటారు కాబట్టి మేము కూడా రిలాక్సింగ్ అయిపోయి అలా అల్లాటప్పగా చూసేసి ఏదో చెప్పేయచ్చులే, ఏముందో ఆడుకున్నారు అంతే కదా అన్నట్టుగా ఉంటుంది మాకు కూడాను. కానీ మనం ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా కవర్ చేస్తాం. సో ఇవాళ చూసుకుంటే ఆ ఆట ఆడుకుని చిత్రం విచిత్రం అనుకుంటే ఆడేసుకున్నారు. తర్వాత సేవింగ్ కార్యక్రమం ఏవో ఎందులోంచో తీస్తే గోల్డ్ కాయిన్ వస్తే వాళ్ళు సేవ్ అయిపోయినట్టు అనుకుంటూ చెప్పేశారు నాగార్జున గారు. అయితే మణికంఠకి గోల్డ్ కాయిన్ వచ్చేసింది, సేవ్ అయిపోయి క్లాప్స్ కొట్టేసుకున్నాడు మణికంఠ. ఇక మీదైనా నవ్వుతూ ఉండాలి సుమా అనుకుంటూ నాగార్జున గారు హెచ్చరించి, ఇక్కడ చూడండి సార్ ఇంకా తెగ నవ్వేస్తాను నేను అనుకుంటూ మణికంఠ హామీ ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు ఇప్పుడు ఈ మన నిఖిల్ టీము నెగ్గేశారు కదరా ఈ రౌండ్ చిత్రం విచిత్రము. కానీ మీకు ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇవ్వాలి అంటే మీ బ్యాచ్ నుంచి ఎవరైనా హార్ట్ బ్రేక్ ఏమైనా చెప్పాలరా, మీ హార్ట్ బ్రేక్ ఏమైనా స్టోరీ చెప్తే వాళ్ళకి వచ్చేస్తాయి డబ్బులు అనుకుంటూ చెప్పేటప్పటికి నేను చెప్తాను సార్ అనుకుంటే సీతకి నేను చెప్పాను సార్ నాకు నేను కామెడీగా చెప్తున్నాను కానీ ఇది కామెడీ కాదురా పాపం, వాడికి నిజంగానే 5 years రిలేషన్షిప్ లో ఉన్న క్యాండిడేట్ ఎవడో చీట్ చేసాడంట వేరే రిలేషన్ పెట్టుకుని. ఇలాంటి బ్యాచ్ అందరినీ కూడా రోజా గారు ఇక్కడ సీత ఇలాంటి వాళ్ళని సఫర్ అయిన వాళ్ళని ఏమో బిగ్ బాస్ లో పంపి ఈ చీటింగ్ గట్రా చేసిన వాళ్ళని రోజా గారి బతుకు జట్గాబంలో పడేయండి. నా మాట పట్టుకుని అక్కడ పడేశారు అనుకోండి, ఆ వ్యవహారాలన్నీ కూడా వేరే ఏమైనా చూసుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయాక అది ఓపెన్ చేశారనుకో అది కూడా రివ్యూ చేసుకోవచ్చు మనం, ఎలా ఉంది కాన్సెప్ట్. అందుకని సీత గారిని పాపం 5 years రిలేషన్షిప్ లో ఉన్న క్యాండిడేట్ ఎవడో 1 year గా వేరే రిలేషన్ పెట్టేసుకుని చాలా చీట్ చేశాను, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కానీ బయటకు వచ్చేసాను నేను, మళ్ళీ బయటకు వచ్చేసి నేను ఎలా ముందుకి ఇక్కడ ఈ కొంపలోకి రాగలిగాను ఏమిటి అంటే నేను హెల్ప్ తీసుకున్నాను, నేను మర్చిపోగలిగాను, నాకు హెల్ప్ వచ్చింది అది ఇది అనుకుంటే అక్కయ్య ఆ డిప్రెషన్ నుంచి బయటకు ఎలా వచ్చిందో ఆ హార్ట్ బ్రేక్ స్టోరీ అంతా కూడా షేర్ చేసుకుంది. నాగార్జున గారు చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఈ రోజుల్లో హార్ట్ బ్రేకులు చాలా కామన్ అంటున్నాను, మనం మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అంతే. మనకి ఏది దక్కుతుందో మనకి దక్కుతుంది, మనకి ఏది దక్కదో మనకి దక్కదో అనుకుంటూ నాగార్జున గారు చాలా ఫిలాసఫీ చెప్పారు. అందుకని నాగార్జున గారేమో అక్క సీతక్క ఎంత బాగా చెప్పేవే అక్క, నీకు ఇదిగో డబ్బులు ఇచ్చేస్తున్నాను అనుకుంటూ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మనకి మొన్న చూసుకుంటే మీరు మన నిఖిల్ వాళ్ళు ఏవో సంపాదించి డబ్బులు పెంచారు కదా, ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పుడు సీతక్క హార్ట్ బ్రేక్ స్టోరీ అలాగే చిత్రం విచిత్రం అంతా కూడా వాళ్ళే గెలిచారు కాబట్టి డబ్బులు ప్రస్తుతానికి ఈ 5,60,000 అయిపోయాయి అనుకుంటూ చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీరు ఈ సంపాదించుకున్న డబ్బుల్ని ప్రైజ్ మనీకి యాడ్ చేసుకుంటారా లేకపోతే స్టోర్ రూమ్ లో ఉన్న గిఫ్ట్ హ్యాంపర్ తీసుకుంటారా అని అడిగారు నాగార్జున గారు. అయితే వీళ్ళు మన నిఖిల్ టీము శక్తి టీం డిస్కషన్ పెట్టేసుకుని సార్ బొక్కలాగా గిఫ్ట్ హ్యాంపర్లు ఏం ఉండట్లేదు సార్, పెప్పర్మెంట్ బిల్లలు తర్వాత కారపూస పొట్లం బూందీ పొట్లం ఇలాంటివి ఇస్తున్నారు, మాకు అక్కర్లేదు ఆ గిఫ్ట్ హ్యాంపర్లు నేను బిగ్ బాస్ కి పడేయండి, మేము ప్రైజ్ మనీలో యాడ్ చేసేసుకుంటాం సార్ అనుకుంటూ తెలివిగా శక్తి టీం చాలా పవర్ఫుల్ గా డెసిషన్ తీసుకుని చెప్పడం జరిగింది. సో అందుకని నాగార్జున గారు ఆ డబ్బులు అందులో కలిపేశారు, 5,60,000 సమర్పించుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేవింగ్ కార్యక్రమం. ఈసారి సేవింగ్ కార్యక్రమం ఏమిటయ్యా అంటే ఏదో పెట్టేహారా ఏదో సేవింగ్ కార్యక్రమం. అందులో చూసుకుంటే సీతక్కను పృథ్వీ సేవ్ అయిపోయారు, కంగ్రాచులేషన్స్ హ్యాపీస్ అనుకుంటూ అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఫైనల్ గా చూసుకుంటే మనకి మిగిలింది ఎవరయ్యా అంటే మన ఆర్జే భాష అలాగే తర్వాత ఆదిత్య ఓం ఓం రావత్ పేరే ఉత్తొస్తుంది రా బాబు, ఆదిత్య ఓము. అయితే ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ వీళ్ళిద్దరిని పొజిషన్ లో పెట్టింది ఎవరు, బయట ఆడియన్స్ అనుకుంటూ మనల్ని కాసేపు తిట్టుకునేలా చేసేసారు, ఆడియన్సే పెట్టారు వీళ్ళిద్దరిని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ మేము ఎందుకు తీస్తాను రా, నాకు శేఖర్ భాష గారిని పంపేయాలని ఉంది, కానీ ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఎందుకు అయిపోతాం, అక్కడ ఆయనకి ఓట్లు బాగానే వచ్చి ఉంటాయి, కాకపోతే మేము డైరెక్ట్ గా మా చేతికి మట్టి ఎందుకు అంటుకోవాలి, అందుకని హౌస్ మేట్స్ మీద తోసేస్తాను రా జై గాని. అందుకని హౌస్ మేట్స్ మీరేం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఈ కొంపలో ఉండాలి, ఎవరు కొంపలోంచి బయటకు వెళ్ళిపోవాలి అనేది డెసిషన్ మేకింగ్ మీకే ఇస్తున్నాను.
తీసుకొస్తున్నాను శక్తి టీం అండ్ కాంతారా అనుకుంటూ చెప్పేటప్పటికి ఒక్కొక్కళ్ళు వచ్చేసారు, దండలు వేసేసారు. అక్కడ దండలు పెట్టేసి ఎవరిని ఇంట్లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ మెడలో దండ వేయండి అనుకుంటూ చెప్పేశారు. ఎవరిని పంపేయాలనుకుంటున్నారో వాళ్ళని అలా ఉండనివ్వండి, మేము వేస్తాం ఇక్కడికి వచ్చాక అనుకుంటూ నాగార్జున గారు చెప్పేస్తే అందరూ బొలోమని వచ్చేసారు. మొత్తం కాంతారా టీము అలాగే శక్తి టీము అందరూ వచ్చేసి ఆదిత్య హోమ్ గారు సార్ గ్రేట్ సార్, ఆదిత్య హోమ్ గారు ఆయన వెళ్ళిపోతే మాకు అన్ని ఎవరు తుడుస్తారు సార్, కొంపలో కిచెన్ లో టేబుల్లో అన్ని ఎవరు క్లీన్ చేస్తారు సార్, అందుకని మేము ఆయన వదులుకోవాలనుకోవట్లేదు సార్. ఈయన జోకులు మేము తర్వాత అయినా వింటాం. ఆర్జే భాష గారికి ఇప్పుడు ఏం రీజన్ చెప్దామరా, ఏం రీజన్ చెప్దాం, ఇప్పుడు సార్ మన ఆర్జే భాష తండ్రి అయ్యాడు కదా సార్, బుడ్డోడు పుట్టాడు కదా, అందుకని ఆయన అక్కడ ఉండడమే ఇంపార్టెంట్ సార్. ఈ కొంపలో చాకరీ చేయడం కంటే వాళ్ళ ఆవిడకి కొంచెం హెల్ప్ గా ఉంటుంది, బుడ్డోడికి చక్కగా అన్ని డైపర్ చేంజ్లు ఇంకా తదుపరి కార్యక్రమాలు అన్ని ముగిస్తే బాగుంటుంది సార్, ఆయన పంపించేద్దాం అనుకుంటూ అందరూ ఆయన్నేమో జయగా అని సాగనంపారు. అందరూ కాసేపు దండలేమో ఆదిత్య హోమ్కి వేసారు. మళ్ళీ ఇక్కడ ఆబ్వియస్లీ మరి ఈయన వెళ్ళిపోతారు కదా ఆర్జే భాష గారు, మళ్ళీ ఏడుపులు విష్ణుప్రియ అక్కయ్య అందరూ ఏడుపు, బాబు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అనుకుంటూ ఏడ్ చేశారు. కానీ పాపం సీతక్క మాత్రం భాష లేని కొంప నేను ఊహించుకోలేనండి, మా ఆర్జే భాష అన్నయ్యకే నేను సపోర్ట్ అండి అనుకుంటూ ఆ అమ్మాయి వేసినా కూడా అక్కడ మొత్తం బ్యాచ్ అందరూ ఆదిత్య హోమ్ గారిని ఉంచాలి అనుకున్నారు కాబట్టి ఆయన ఈ కొంపలో ఉండిపోయారు. ఆర్జే భాష గారు బయటకు వచ్చేసారు. ఇంకా ఏముంది, రాగానే మనకి ఆ స్టేజ్ మీద ఆయన అదేదో వేసుకుంటారు కదా వీడియో ఆ ఏవి ఏదో వేసేసుకున్నారు. ఆయన ఇప్పటిదాకా ఏం వెలగబెట్టారు ఏమిటి అనేది చూసేసుకున్నారు ఆయన. ఇంకా తర్వాత వెళ్ళిపోతూ ఏదో ఒకటి లేరా ఏదో ఒకటి చెప్పేయండి, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ ఎవరు ముసుగేసుకుని ఉన్నారు చెప్పేయండి అంటే ఆయన ఏదో చెప్పేసుకున్నాడు. ఏమిటి మా సీత అంటే నాకు చాలా ఇష్టం అండి, నా సొంత చెల్లిలాగా అనిపిస్తూ ఉంటుంది, మా సీత చాలా పాజిటివ్ అండి. అలాగే మా విష్ణుప్రియ అండి, అసలు డిక్షనరీలో ఇన్నోసెన్స్ కి మీనింగ్ వెతికితే విష్ణుప్రియ వస్తుందండి, అంత తెంగరబుచ్చండి, మాకు తెలుసులేండి సార్, మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది అమ్మాయి గురించి, అందుకని మా విష్ణుప్రియ చాలా ఇన్నోసెంట్, అమ్మాయికి వెళ్ళండి అనుకుంటూ పెట్టేశాడు. అలాగే ఇంకేవో పెట్టేసుకున్నాడు. సోనియా అక్కకి కూడా పెట్టాడు. సోనియా అక్క మాస్క్ వేసుకుందండి, ఏంటంటో ఫీల్ అయిపోతుందండి బాబా, మాకు అది కూడా అర్థమైపోయింది సార్, ఆర్జే భాష గారు మీరు కరెక్ట్ గానే పెట్టారా, ఏంటంటే ఫీల్ అయిపోతుంది సార్, నేనే ఇంటికి యజమానురాలిని అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుందండి, ఏదో కొంచెం మాస్క్ అయితే వేసుకుందేమో అనిపిస్తుంది సార్ అనుకుంటూ చెప్పారు. సో ఇంకా అక్కడికి మన ఆర్జే భాష గారు ఏవో ఇన్పుట్స్ అవి ఇచ్చేసుకున్నారు. ఇంకా టాటా బై బై చెప్పేసి ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. అలాగే ఆర్జే భాష గారు నా తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ అండి, మీ వైఫ్ కి మీకు కంగ్రాచులేషన్స్, ఇంక వెళ్ళిపోయి జాయిగా మీరు స్పెండ్ చేయండి ఫ్యామిలీ టైంని కొన్ని రోజులు, ఇంకా మీడియాలో కూడా రాకని కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. ఆ రికార్డింగ్ తెచ్చాను, ఎఫ్ఐఆర్ ఈ ఫైల్ తెచ్చాను అవన్నీ అక్కర్లేదు, ఇంకా ప్రశాంతంగా మీ అబ్బాయితో ఎంజాయ్ చేయండి, తర్వాత చూసుకోండి ఇంకేమైనా పనులు ఉంటే మీకు. కానీ ప్రస్తుతానికి ఈ మంచిగా ఈ పెటర్నిటీ లీవ్ని ఎంజాయ్ చేసి మీరు చక్కగా ఇంకా ముందు ముందు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీ జోక్స్తో అని మేము కోరుకుంటున్నాము. ఇంకేముంది నాయన బిగ్ బాస్ నువ్వు నాగార్జున గారు చెక్కేశారు, ఇంకా ఉంటాను మళ్ళీ వచ్చే వారం కలుస్తాను అని వెళ్ళిపోయారు. నువ్వు కూడా దుప్పటేసుకుని పడుకోవడానికి వెళ్ళిపోయావు. ఇక మేమెందుకు ఎరి మొహాలు వేసుకుని చూడడం, మేము కూడా టీవీ కట్టేసి వెళ్ళిపోయావు. అందుకని ఏంటంటే ఇంకా నువ్వు రేపు రేపు పెద్ద ప్యాంట్ ఉంటుంది మనకి కొంపలో, ఏమిటో మణికంట తెగ నోరేసుకుని పడిపోతున్నాడు, చూద్దాం ఏం చేసాడో ఏమిటి అనేది. ఇంకా రేపటి ప్యాంట్ గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అవునా అన్నట్టు ఇంక ఈ సీజన్లో జరగదేమో, ఈయన వెళ్ళిపోయాడు కదా మరి, ఇంకా నానా ఇప్పుడు సీమంతా అడుగు చేస్తావు.